రోజు ప్రారంభం కాకముందే ఉదయాన్నే మనం బైబిల్ చదువుకోవడం అలవాటు చేసుకోవాలి. కనీసం కీర్తనలోని ఒక అధ్యాయమైనా ఉదయము చదవడం అలవాటు చేసుకోవాలి. కీర్తనలో దేవుణ్ణి ఎలా మహిమపరచాలి, ఎలా ఘనపరచాలి, దేవునికి ఎలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అనే విషయాలతో పాటు మనం ఎలా ప్రార్థన చేయాలి అనే విషయాలు కూడా తెలియపరచబడి ఉన్నాయి. ఉదాహరణకి దావీదు చేసిన ఒక ప్రార్థన మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నాలో నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని ప్రార్థన చేశాడు. ఇక్కడ శుద్ధ హృదయం కోసం దావీదు ప్రార్థన చేశాడు. అంటే మన హృదయము భావోద్వేగాలతో కూడినది. అది చాలా సున్నితంగా ఉండాలి. సంబంధాల పట్ల సున్నితంగా ఉండాలి. భావోద్వేగాల పట్ల సున్నితంగా ఉండాలి. పాపము పట్ల సున్నితంగా ఉండాలి. అయితే దావీదు ఇక్కడ నాకు అలాంటి శుద్ధ హృదయము కావాలి అని ప్రార్థన చేస్తున్నాడు. కానీ మన హృదయము చాలా కఠినంగా, సున్నితత్వం లేకుండా, భావోద్వేగాలు లేకుండా తయారైంది. మనం కూడా ఇలాంటి ప్రార్థన చేస్తే ఎంత బాగుంటుంది. అదేవిధంగా నాకు స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము అని చెప్తున్నాడు. స్థిరమైన మనస్సు మన జీవితంలో చాలా ముఖ్యమైనది. ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కసారి ఒక్కొక్క మనస్సు ఉండడం మనకు మంచిది కాదు. అది మన జీవితంలో ఎక్కడున్నామో అక్కడే ఆగిపోచేస్తుంది, కానీ ముందుకి సాగిపోచేయదు. కాబట్టి ఉదయాన్నే తెల్లవారుజామునే మన రోజు ప్రారంభం కాకముందే ఇటువంటి ప్రార్థనలు చేస్తే ఆ రోజు దేవుడి సహాయం మనకి ఎంతగా లభిస్తుందో మనం ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఎలా ప్రార్థన చేయాలి ఏంటి అనేది తెలియనప్పుడు కీర్తనలు చదవడం చాలా మంచిది. కాబట్టి తెల్లవారుజామునే కీర్తనలు చదవడం అలవాటు చేసుకోవడం చాలా ఉత్తమమైన పని. ఆమేన్.